మహేష్ బాబు గారి ఫ్యానా మీరు? అవునండి. గుండెల మీద వేసుకొచ్చేసారు, అంత ఇష్టం కూడా ఉంది. ఓకే, మొత్తం స్పెషల్ గా హస్బెండ్ చూడండి టాటూ చేయించుకున్నారు. బో మహేష్ బాబు గారి టాటూ. మీరు డై హార్ట్ ఫ్యానా? yes it's a tribute on 50th birthday. చూపించండి. yes బాబా ఏంటండి మీ వైఫ్ ఫోటో కూడా లేదు, మహేష్ బాబు చేయించుకున్నారు. ఇక్కడ ఉన్నారు. he's here. he's more than god. yes for me. ఎందుకు ఎప్పటి నుంచి మీకు అట్లా ఇష్టం? since childhood. అవునా? my father was Krishna's fan. right, I don't know about my grandfather. నేను బాబు ఫ్యాన్. ఒక డైలాగ్ చెప్తారా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. జై బాబు. ఇంకొకసారి మీ టాటూ మాకు అసలు మామూలుగా నచ్చలా. సూపర్ స్టార్ ఎంబి బాబా ఏమన్నా అసలు. మ్యామ్ మీరు చెప్పండి, అసలు మీ పెళ్ళైన కొత్తలో ఆ టాటూ చూడగానే ఏమడిగారు మీరు? చెప్పాలంటే మీరు వేయించారా? నా ఫోటో కదా వేయించుకోవాలి మీరు? లేదు, నేను మహేష్ బాబు గారు ఫ్యానే కదా, నేను చెప్పాను ఆయనకు వేయించుకోమని చెప్పి. పెళ్లి అయ్యాక మీరు ఇద్దరు మహేష్ బాబు అంటే మీరు మహేష్ బాబు నేను చిన్నప్పటి నుంచి ఫ్యానే. మా డాడీ కూడా కృష్ణ గారు ఫ్యాన్, నేను మహేష్ బాబు గారు మ్యారేజ్ మాది. మహేష్ బాబు కనెక్ట్ అయినట్టుంది కదా, అంతేనా? ఆయన డైలాగ్ చెప్పారు, మీరు పాట పాడాలి మహేష్ బాబు లేదండి, మీ హస్బెండ్ కోసం. చాలా ఉన్నాయి, బట్ ఒక్క సాంగ్ మా కోసం ఫ్యాన్స్ అండి. డైలాగ్ ఎనీథింగ్ ఏదైనా చెప్పు. జై బాబు అంతే. సో ఎనీవే అసలు సాంగ్స్ అన్ని హిట్ అయిన, మూవీస్ అన్ని హిట్, ఏది ఫ్లాప్ అవ్వలేదు, అన్ని హిట్టే మాకైనా. ఏదైనా సరే వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇవాళ ఏం రివీల్ చేస్తారు అనుకుంటున్నారు? ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించారు, లోపల 100 feet కట్అవుట్ లో పెద్ద ఎల్ఈడీలు కూడా ప్లేస్ చేశారు. ఆయన రావడమే పెద్ద అంచనా కూడా వేయలేము. సో వీఆర్ ఫ్యామిలీ. యాక్చువల్లీ మా మర్దీనా, సో మీరు కూడా మహేష్ బాబు ఫ్యాన్ కాదు? అందరూ కాంబో చేయించుకున్నారా ఏంది? ఇది మేము చేస్తాం, ఓన్ గా చేస్తాం, ఇది మాది బిజినెస్. సో ఇది మేము చేసుకున్నాం అన్నమాట. వావ్. సో మొత్తం ఈవెంట్ కూడా వేసుకున్నారు కదా మీరు? ఓకే, గ్లోబ్ ట్రోటర్. అది మహేష్ బాబు గారా? బాబు ఇక్కడ బాబే మాత్రం మామూలుగా మ్యాచ్ చేయలేదుగా. బాబు అంటే బాబే. అవునవును. జై బాబు. ఎనీవే ఎంజాయ్ అండి ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా హీరోలకి హీరోయిన్లకి, ముఖ్యంగా హీరోలకి మనం చెప్పుకుంటే అభిమానం ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ కోసం పచ్చబొట్లు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం ఎన్నో ఈవెంట్, అన్నదానాలని, పిల్లలకి సంబంధించి చదివించడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అభిమానం ఆ విధంగా ఉంటుంది. మహేష్ బాబు గారికనే కాదు, ప్రతి ఒక్క హీరోకి అసలు వీరాభిమానులు ఉన్న సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాము. అండ్ నిజంగా చాలా మంది ఒకళ్ళేమో టాటూ వేయించుకున్నారు, ఒకళ్ళేమో డై హార్ట్ ఫ్యాన్స్, ఒకళ్ళేమో డ్యూటీలు పక్కన పెట్టి కూడా ఈ రోజు ఏదైతే అది అయిందని చెప్పి వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో హాయ్ అండి. ఎందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నారు? పరిగెడుతున్నారు? మహేష్ బాబు ప్రోగ్రామ్ ఉంది కదా, దాని గురించి పరిగెడుతున్నారు ఎందుకు మరి? టైం అయింది, నడుస్తున్నావు అంతేనా? ఏమో యంగ్స్టర్స్ తో మీరు కూడా పోటీ పడాలని పరిగెడుతున్నారు. సారీ మీరే యంగ్స్టర్స్. సారీ అండి, నా మిస్టేక్ ఇది. మేము ఇప్పుడు జస్ట్ 30-35, ఈయన 55 కాకుండా అయినా మాతో పాటు పోటీ వస్తున్నాడు. అది అప్రిషియేటివ్. మహేష్ బాబు జాగ్రత్త, దూరంగా ఉండండి, మహేష్ బాబు గారికి దగ్గరగా ఉండొద్దు. సో మాట్లాడతారా సార్? మహేష్ బాబు సార్ మమ్మల్ని ఇంత దూరం నడిపిస్తారా సార్? ఇంత దూరం మీకోసం వస్తా అంటే జై బాబు. బాబులకే బాబు. ఓకే, ఓన్లీ మహేష్ బాబు కోసం. కాదు, మహేష్ బాబు కోసం ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా? బాబులకే బాబు మహేష్ బాబు. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మునుగోడు నియోజకవర్గం చౌటుపాలెం మండలం. ప్రజెంట్ ఇమ్రాన్ భాయ్ मेरे दोस्त से मेरे दोस्त గురించి చౌటుపల్లి నుంచి 150 మంది తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మహేష్ బాబు చిన్నప్పటి నుంచి మా స్కూల్ ఉన్న కానించి ఒక వీరాభిమాని కోసం ఇక్కడికి వచ్చిన జనాలే 150 మంది మీ జనాలే అనమాట. 200 మంది వచ్చాము ఆంధ్ర నుంచి. ప్రతి ఒక్క అడుగున మన మహేష్ అన్న
అంతే దేవుని కోసం వచ్చిర్రు, మహేష్ అన్న కాదు, ఒక దేవుని కోసం. ఎందుకంటే సరే, ఇంత దూరం నడుస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది ఇలా నడుస్తున్నారు? మేడం చాలా డిస్టెన్స్, ఈవినింగ్ వాక్ అయిపోతుంది మహేష్ బాబు గారిని చూడడానికి. చాలా మంచిగా చేసింది మేడం, ఇది ఈవెంట్ చేసిరా, ఇది వాకిబుల్ చాలా మంచిది. ఇది ఫస్ట్ టైం మేడం, ఇది ఈ రామోజీలో చేసి మేము 500 మెంబర్స్ వచ్చినాం మేడం, మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాము. ఈ వాకబుల్ లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేడం, చాలా హ్యాపీగా ఉంది. బాబు కోసం 40 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం, 40 కిలోమీటర్స్ దూరం నుంచి చూస్తే చాలు. అంతే, వీడు చిన్నప్పటి నుంచి ఆ.